పరిశుద్ధుల తండ్రి మీ ఘనమైన నామమును పొందడం తెలుస్తున్నాం తండ్రి. క్రితం తర్వాత 13 ఆదివారంలో ప్రవేశపెట్టింది నాతో మేము పట్టడానికి మనం తెలుస్తున్నాం తండ్రి. ఉదయకాలపు ఆరాధనలు మీ నామం అంగీకరించడానికి నీవే అధ్యక్షుల నుంచి ఆదరణంతవరకు తోడని ప్రార్థిస్తున్నాయి. రావాల్సిన బిడ్డగా తోడుగా రావాలని సహాయం చేయని ప్రార్థిస్తూ మీ పరిశుద్ధాత్మ ఈ ప్రాంగణం అంతట్లో కూడా నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తుతులు పట్ల దేవ ఈ కార్యక్రమంలో నివేదండి తోడండి నడిపించుకో సహాయం చేయమని యేసు పరిశుద్ధంగా ప్రార్థన చేయించినాం తండ్రి. ప్రభుత్వ పిల్లల దేవుని సింహం ఆరాధన కార్యక్రమం ప్రారంభించిన ముందుగా మన సాంద్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 25వ పాట రండి ఉత్సాహించి పాడేది మన కీర్తన పల్లవి చరణమైన తర్వాత మళ్ళా పల్లవి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
దేవుని బలిపీఠకు నాకు ఆనంద సంతోషం కలిగి చేరుకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. ఈరోజు సంస్కారాలను కనుక 38వ ఒకటిలో ఉన్నటువంటి సంస్కారాల కార్యక్రమాన్ని అనుసరిద్దామండి. మీకు ప్రియులారా, మన ప్రభు యేసు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనం రావును నిర్దేశిస్తున్నాము కనుక పరిశుద్ధమైన పౌరులు హెచ్చరించినట్లు మనల్ని మన శ్రద్ధతో పరీక్షించుకున్నట్టు ఆయుక్తమైనది. ఎందుకనగా ఎవరు తన పాపనిగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గురించి ఆకలి దప్పులు కలిగిందరో అటు వారు ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమించబడినది. మనల్ని మన ఇంట్లో పరీక్షించుకునేలా మన యందు పాపములో మరణం తప్ప మరిది కనబడదు. ఈ నుండి మనంతటా మనంత మాత్రం తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కిరీటం గలవాడి మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రంత నెరవేర్చుటకును మన కొరకును మన ముక్తి కొరకును మరణము పొంది మన పాపం వలన మన పాపంతో అనుభవించుటకును ఆయన మనుషుడు ఆయను మన మడి గొడవగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరపబడి ఆయన చిత్తం నాకు సంతోషపూర్వకముగా విధేయులునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించెను. దీని తన శరీరం మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలుగా అనవచ్చు. ఎవడు తిరిగి పాత్రను త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందు జీవించును, అతడు నిత్య జీవము గలవాడైయుండును. ఆయన మా అపరాధం తప్పింపబడి మా నీతిమంతులుగా తీర్చబడ్డకై శిలువ మరణమునంది లేబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థంగా దీన్ని ఆచరింపవలెను. మరియు మన దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వక వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకుని వెంబడించి ఆయన మనం ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరము ప్రేమింపవలెను. ఎందుకైనా యోగ్యత పాలు పుచ్చుకొనొచ్చు ఈ ఒకే పాత్రను త్రాగుచున్నందున మనందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతుము. సరస్వతి దేవా, నీకంత రహస్యములో కోరికలు స్పష్టంగా తెలిసేనవి, దాచిబడి మరొకటి లేదు. మేము నీ పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం శరీరం కనపరచినట్లు మరొక ఆలోచనని పరిశుద్ధాత్మ ఆవేశం పవిత్రపరచమని నీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. హృదయంలో పరిశోధించే సరస్వతిగా దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడిగినదేమనగా, మీరు స్వభావకముగా పాపులని చేయవలసి మీరు చేయక చేయడానికి చేయొచ్చు. తలంపు వలనో మాట వలనో క్రియ వలనో మీ రక్షణకు దేవునికి దుఃఖమునో కోపమునో కలుగజేస్తున్ననియు అందువలన శిక్షావిధికి న్యాయముగా పాత్రలనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించు ఒప్పుకొనుచు ఉన్నారా? యేసుక్రీస్తు పాప రక్షించకు లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాపరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచు ఉన్నారా? అలాగే మీరు సకల పాపం నుండి ముక్తి పొందన ఆసక్తితో కోరచ్చు. క్రీస్తు నిమిత్తమున మీ పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మీరు పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దైవ చిత్తమని మీరు రూఢిగా నమ్ముచు ఉన్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధిలో జీవించినట్లును హృదయమునందును ప్రవర్తనయందును పవిత్రమునుటకు దినదినము ప్రయత్నింపవాలని నిశ్చయించుకొనుచు ఉన్నారా? అందరూ ఈ మాటలు నాకు చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితంలో ఆంతరిక జీవితంలో లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషం గురించి మనస్ఫూర్తిగా
దుఃఖించుచు నిమితి లేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున మన తండ్రి సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానం వలన మన పాపలను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరి నేను ఆయన అధికారం బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపడి ఆయన విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణంగా క్షమాపణలు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారం బట్టి పశ్చాత్తాపడిన విశ్వాసం తెలియచేయదేమనగా అట్టివారు పశ్చాత్తాపంలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములు క్షమింపడు. మరియు కృపాదిమంతము కాకముందు తమ దుర్మార్గముల కొరకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచు కదా దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. యెహోవా నీ నిబంధనను జ్ఞాపకము చేసుకును. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరణీయకము. దేవా లింబు నీ వ్యాజ్యం నడుపము. నీ విరోధులు చేయు గల్లంతు మరొకము. దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి. నీవు వేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. La
విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు మాలో వృద్ధి చేసి నీవు వాగ్దానం చేసినది పొందులాగున నీవు ఆజ్ఞాపించు వాటిని మేము ప్రేమించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగములో జీవించి పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దయచేసి గమనించండి, చాలామంది మాస్క్ పెట్టుకోలేదు. మాస్క్ పెట్టుకోవాలి. పాటలు పాడేటప్పుడు కూడా మాస్క్తో పాడండి. బైబిల్ చదివేటప్పుడు కూడా మాస్క్తో చదవండి. దయచేసి ఈ విషయం గమనించండి. క్రితం తర్వాతి 11వ ఆదివారం కొరకే ఏర్పాటు పత్రిక లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం భాగం నుండి 22వ వచనం లేఖన భాగాన్ని స్నేహితులుగా చదవాలని ఆహ్వానిస్తూ విధ్వంసవాది 13వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రికలోని దేవుని వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి ప్రారంభం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు మీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనేను. ఆ సంతానములు క్రీస్తు. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానములు నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలనే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందరి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. దేవుని వాక్యం ఇంత పడి సువార్తలోని దేవుని వాక్యము పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 23 నుంచి 37 వరకు లేఖన భాగాన్ని కొందరు భాగాన్ని చదవాలని ఆహ్వానిస్తున్నాను. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుంచి 37వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుంచి ప్రారంభం. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యమైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడబోని చూడగయు, వినబోని వినగయు వినరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమంది వారితో అని. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశం లేచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయమని ఆయనను శోధించు అడిగాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేవి వ్రాయబడినది, నీవేమి చదువుతున్నావని అతను అడుగుగా, అతడు దేవుడైన ప్రభువును
నీ హృదయంతో, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించుకోవాలని ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలని రాయబడమని చెప్పాడు. అందుకైనా నీవు సరిగా ఉత్తరమిస్తేవి, అలాగే చేయను, అప్పుడు జీవించేవాడిని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచబోని అతడు, అవును కానీ నా పొరుగు వాడేవాడిని యేసుని అడిగాడు. అందుకు యేసు ఇట్లన్నాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి వెలుచు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతనిని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొనప్రాణంతో విడిచి, అప్పుడు ఒక యాజకుడు ఆ ద్రోవలో వెలుగుల ప్రదర్శించదు. అతడు అతనిని చూసి పక్కగా పోయాడు. అలాగే లేవీయుడు ఆ చోటుకి వచ్చి పక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతను పడిన చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జారిపడి దగ్గరగా పోయి నూనె ద్రాక్షరక్షను పోసి అతనిని గాయంలో కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోలవాడిని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాడు. మరునాడు అతను 2 దేనాలను తీసి ఆ పూటవాడిని వాడికి ఇచ్చి ఇతని పరామర్శించు, నేను ఇంకేమైనా ఖర్చు చేసిన వల్ల నేను మళ్ళా వచ్చినప్పుడు అది నీకు ఇచ్చిందని అతను చెప్పి పోయింది. కాగా దొంగల చేతిలో చిక్కిన వాడికి ఈ ముగ్గురు ఎవరు పొరుగువాడని నీకు తోచుకున్నదని యేసు అడగగా అతడు అతని మీద జారిపడిన వాడే అని. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగే చేయమని అతను చెప్పాడు. స్వార్థ పట్టు వాడు ఇది పడుతున్నాడు. అందరూ కలిసి నికేయ విశ్వాస కలిసి ఆయన యొక్క ఫాలో కావడం మనం చేస్తాం. భూమి ఆకాశములను దృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతకి కుమారుడును అభిదీయునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగనుడికి ముందు దగ్గర నుండి కలిగిన వారును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడై నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము దిగి కన్య నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషులైనయు బంధువులతో అధికారం కింద మన కొరకు సిలువేయబడి శ్రమనొంది సమాధి చెందినయు లేఖనంలో ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యం నాకు అంతం లేదనియు నమ్ముచున్నాను. తండ్రినియు కుమారునియు బయట వెలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపొస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాపరిహారములకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనొచ్చు మృతుల పునరుత్థానం కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువునందు ప్రేమించేవారా, నెలలో మొదటి ఆదివారము ఈరోజు దేవుని వాక్యం అందించినటువంటి మన సహ గురువర్యులు జోసెఫ్ కేరీ గారు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. వారి వాక్యానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 173వ కీర్తన పాడు దేవుడు.
కృపయు సమాధానం కలుగుగా దయచేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, క్రితం తరువాతి 18వ ఆదివారంలో ప్రవేశపెట్టిన త్రియేక దేవుని తీర్మానం తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన మీకు ప్రేట శుభములను తెలియజేస్తున్నాం. ఈరోజు 2 పాఠ్య భాగములు చదువుగా ఉన్నాం. దీంట్లో నేను తీసుకున్న టాపిక్ లవ్ అండ్ ఎటర్నల్ లైఫ్, ప్రేమ నిత్య జీవం. ఈ ప్రేమ నిత్య జీవము వీటి గురించి మనము ధ్యానం చేసుకుని ఆత్మీయమైన శక్తి చేత నింపబడడానికి ఈరోజు దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనం తెలియజేస్తున్నాం. ఈ సమయమున భూలోకములు అన్ని గ్రంథాలు, అన్ని మతాలు, అన్ని గ్రంథాలు మనం పరిశీలించినప్పటికీ చివరికి మన గ్రంథం, మన బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పటికీ బైబిల్ అంతటిని మనం క్రోడీకరించి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దాంట్లో ప్రాముఖ్యమైనది ప్రేమ. ధర్మశాస్త్రోపదేశకుడు ఈరోజు నిత్య జీవనకు వారసత్వం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగిన ప్రశ్నకు సమాధానము చూడగలుగుతున్నాం. ఆజ్ఞలు గైకుంటున్నామంటే నేను ఆజ్ఞలు గైకుంటున్నాను అని చెప్తున్నాడు. అన్నీ చెప్పినప్పుడు దాంట్లో ధర్మశాస్త్రోపదేశకుడు అంటే మొత్తం ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు. అటువంటి వ్యక్తి ఈరోజు యేసును ప్రశ్నించిన రీతిని మనం చూడగలుగుతున్నాం. ఈ వాక్యానికి నేను వెళ్ళే ముందు పత్రిక పాఠ్యభాగాన్ని కొద్దిగా మనము అక్కడ ధ్యానం చేసి కొద్ది మాట చెప్పి అలా తిరిగి పత్రిక పాఠ్యభాగానికి రావచ్చు. ఇక్కడ రాబడిన మాట మనం పరిశీలించే అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడిన రీతిని గమనించవచ్చు. అబ్రహాముకి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు, నీవు నీ కుటుంబము నీ బిడ్డలందరూ కలిసి నీ సంతతంతా కూడా పాలుతీలు ప్రవహించే దేశానికి వెళ్తారని వాగ్దానం చేయబడిన రీతి చూసినట్టయితే వాగ్దానం చేసిన వాడు దేవుడు. ఆ వాగ్దానం పొందడానికి అబ్రహాము విశ్వసించాడు, విశ్వాసము పొందాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంటే 430 సంవత్సరాల తర్వాత యెహోవా తండ్రికి ప్రజలకి మధ్యవర్తి ఎవరంటే మోషే తీసుకొచ్చాడు ధర్మశాస్త్రం. అయితే ఈ ధర్మశాస్త్రం గురించి కేవలం ధర్మశాస్త్రము పాపము ఏమిటో తెలియపరుస్తారు. నువ్వు పాపం చేస్తావు కనుక ఎలాగుండో అలాగుండని తెలియపరుస్తుంది. కానీ ధర్మశాస్త్రం అనేది రక్షింపబడడానికి అవకాశం లేదు అని చెప్పబడుతుంది. కానీ అబ్రహాము విశ్వసించాడు. ఆ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపడం, ఆయన విశ్వాసం కలిగిన వారి నిత్య జీవం పొందడం అనే విషయాన్ని మనము చూడగలం. దీని గురించి మళ్ళా వేరే సమయాన్ని మనము చూద్దాం. మొట్టమొదట సువార్త పాఠ్య భాగానికి మనం విన్నట్టయితే రాబడిన మాటను ధ్యానం చేద్దాం. ఈరోజు ఈ సువార్త పాఠ్య భాగంలో మనం పరిశీలించినట్లయితే నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయాలని అనే ప్రశ్న వేసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాటలు ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడినది నీవు ఎట్లు చదువుతున్నావు అని అడిగినప్పుడు ఈ ప్రశ్న కూడా మరి తాను సమాధానం చెప్పడము చూడగలదు. ఎటర్నల్ లైఫ్, జీవము నిత్య జీవము అంటే ఏంటి? ఈ 2 విషయాలు మనం గమనిద్దాం. జీవము, నిత్య జీవము. జీవము అనగా యెహోవా తండ్రి అబ్రహాముకు ఆదాముకు జీవవాయు బోధగా జీవాత్మ ఆయన. అంటే
అబ్రహాము జీవించి తాను భూలోకములో జీవించిన యాత్ర అంతా తాను జీవిస్తుంటే తను ఒక జీవిగానే తను జీవిస్తున్నాడు. అనగా మానవ లోకంలో మనము ఈ లోకాన్ని జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షణ మార్గంలో నడుచుకుని ఈ జీవము గల ప్రతి మానవుడు భూమిలో మట్టికి మన్నైపోతాడు. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం చేసినట్టయితే నిత్య జీవము పొందడానికి మనం ఏం చేయాలి అని అంటే రక్షణ పొంది రక్షణ మార్గంలో మనం నడుచుకుని మనము మారు మనసుకు తగిన ఫలములు పొంది మన బాప్తిసం పొంది దేవుళ్ళు కొంటే ఇహము నుండి పరలోకమునకు వెళ్ళే ఆత్మ అది నిత్య జీవము కలిగిన ఆత్మ. ఇక్కడ ఉన్నది జీవము శరీరము మట్టికి మన్నైపోతుంది. రక్షణకి మరి ఒక మాట నిత్య జీవము. రక్షింపబడ్డాము అంటే నిత్య జీవము కలిగిన వారు. అంతకుముందు జీవము కలిగిన రక్షణ పొందక ముందు జీవము కలిగిన వారు. ఎప్పుడైతే మనం రక్షణ పొంది ఉన్నామో నిత్య జీవము వారు. అందుకనే రక్షణకు మరి ఒక మాట నిత్య జీవము, నిరంతరము నిలుచు జీవము. ఒక వ్యక్తి నూతనముగా జన్మించినప్పుడు మనం నిత్య జీవము పొందగలం. నూతనముగా జన్మించడం అంటే మనలో మార్పు కలిగి మనము జీవిస్తూ ఉండాలి. అలాగే ఈ లోకము ప్రారంభించిన పరలోకమునకు సాగిపోయినదే మనము నిత్య జీవము. అందుకని ఒక మాట రాబడినది యోహాను సువార్త 10:28 భాగంలో చక్కటి మాట గొర్రెల గురించి చెప్తున్నాడు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నీ నష్టపోవు, ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటికి నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. యోహాను 5:24 చెప్తాడు, నా మాట విని, చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాట, నా మాట విని, యోహాను సువార్త 5:24 అంటాడు, నన్ను పంపిన వారి అంది విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. అంటే నన్ను పంపిన వారి ఏంటంటే ఎవరిని పంపించాడు? యేసును పంపించాడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అంటూ వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాం. కనుక మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడుచున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎటర్నల్ లైఫ్ అండ్ ఎవర్లాస్టింగ్ లైఫ్, మన నిత్యము నిరంతరము ఈ లోకంలో ప్రతివాడు పాపిగానే ఉంటాడు. అది నేను కావచ్చు, మనమందరం కావచ్చు, ప్రతి వారు మనం పాపంలో జీవిస్తున్నాము, పాపంలోనే మనం మరణిస్తున్నాము. కానీ పాపి అతని ఆత్మ పాపమునందు చచ్చినది. క్రీస్తును రక్షణగా అంగీకరించిన వారు జీవములోనికి ప్రవేశిస్తారు. ఈ లోకంలో మనం అనుకుంటాం, యాషావు ఏమనుకున్నాడు? జాస్తత్వం నాకు అవసరం లేదులే, ఏమి జాస్తత్వం అవసరం లేదు అని తాను ఆహారం కొరకు మరి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు అనే విషయం మనకు తెలుసు. ఈ లోకంలో మనము నిరుత్సాహంతో కలిగి ఉంటాం. ఈ లోకంలో అయితే కష్టాలు ఇబ్బందులు వస్తే ఏమిటండి, ఇంకా ఆ రాజ్యము ఎలా ఉంటుందో నాకు తెలియని ఇక్కడ మాత్రం ఇబ్బంది పడుతున్నామని అంటున్నాం. కానీ దేవుని రాజ్యం కొరకు వేగిరి పడే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో జీవం అనగా రక్షణని ఎన్నటికీ తీసివేయబడదు. అనగా మనము విశ్వాసంతో మనము మరణించినప్పుడు అతని ఆత్మ వరమును నిత్య జీవంగా జీవించిన, అంటే విశ్వాసంతో మనం మరణించినప్పుడు, అంటే యేసునందు నేను విశ్వాసం ఇస్తున్నాను, నేను యేసులోనే కొనసాగిపోబడతానని అటువంటి నిరీక్షణ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నిరంతరం దేవునిలో ఆత్మీయమైన శక్తిని మనం పొందగలిగిన బిడ్డలుగా ఉంటాం. ధర్మశాస్త్రం తీసుకోడు దాన్ని బాగా ఎదిగినవాడు. ఆ 2 విషయాల గురించి చెప్పాడు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు 10 అయినప్పటికీ 10 ఆజ్ఞలు కూడా దాన్ని క్రోడీకరించి 2 చెప్పాడు. ధర్మశాస్త్రం తీసుకోడు ఎంత జ్ఞానవంతుడు చెప్పండి. చూడండి, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మ, నీ పూర్ణ మనసుతో ప్రేమిపోవాలని. 2వది, నిన్ను మరి నీ పొరుగు అని ప్రేమని రావగలిగింది. అందుకని నీకు సరిగా ఉత్తరం వచ్చింది.
ప్రేమని ఆజ్ఞకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మనము చూడగలుగుతున్నాం. ప్రేమని ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. అనగా ధర్మశాస్త్రము కన్నా, అంటే ధర్మశాస్త్రమును మనము 10 ఆజ్ఞలు ఏ విధంగా మనం పాటిస్తామో దానికన్నా పరమ సత్యము దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. సహజంగా యూదుల యొక్క సిద్ధాంతం ఏంటంటే 10 ఆజ్ఞలను మేము అనుసరించాలి, 10 ఆజ్ఞలు బట్టి మేము ఫాలో అవ్వాలి, ఆ 10 ఆజ్ఞలు ఫాలో అయితే సరిపోతుంది అని యూదుల యొక్క ఉద్దేశం. కానీ ధర్మశాస్త్రం అంతా కూడా మనం ధ్యానించని అవసరం లేదు. ఇదేంటంటే మాస్టర్ గారు ధర్మశాస్త్రం నిజమే, ధర్మశాస్త్రం ధ్యానించలేదు. భూలోకంలో నీవు నేను ఒక్క పని చేస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఏంటండి ఇది ఆ పని అని అనుకోవచ్చు మనం. అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం, నీ ప్రక్క సహోదరుని ప్రేమించడం. అంటే అది ప్రేమి, మన పొరుగువాడు మనం ప్రేమిస్తే ఇదంతా మనం చదివినట్టే, ఇదంతా మనం ఫాలో అయినట్టే. అది ఎలా సాధ్యం చూద్దాం. ఒకసారి మనం రోమపత్రికకి వెళ్ళి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము, రోమపత్రిక 13వ అధ్యాయము 8వ వచనం 9, 10, 11 చెప్తున్నాడు. ఒక్కని నొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఏమంటున్నాడమ్మా? పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఎలాగనగా విభజింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞలు ఉన్నాయో అది నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలని వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. 10 అంటాడు. ఎంత చక్కటి మాట చూడండి. ప్రేమ పొరుగువారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చి ఉండుటే. యేసుని ప్రేమను ఏ మేరకును ఎప్పుడు తలచవే ఓ మనసా, ఓ మనసా ఎప్పుడు తలచుకు యేసుని ప్రేమ ఎప్పుడు తలచుకుని దేవునిలో ఆత్మేశ్వరు. ప్రేమల ఆజ్ఞ అన్నిటికన్నా విలువైన ఆజ్ఞ. అది దేవునిలో మనము ఇమిడి ఉన్న ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రేమ చాలా అమూల్యమైనది. మరి దేవుని ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ మానవ ఎడల కలిగి ఉండాలి. అప్పుడే మన పొరుగువారిని మనం ప్రేమించే వారుగా ఉంటాము. అందులో మన ఆత్మల రక్షణార్థమై మన ఈ లోకములో మనం అత్యున్నతమైనది ఏంటంటే ఎప్పుడైతే మన పొరుగువాడి మీద జాలి పడి ఉంటాము, దయ కలిగి ఉంటాము, అప్పుడే మనం నిత్య జీవనం మనం పొందగలమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు భూలోకములో చేసిన పని ఏమిటంటే ఎవరైనా అస్వస్థత ఉన్నప్పుడు జాలి పడేవాడు, దయ చూపేవాడు. ఆ దయ, జాలి, కనికరము మనలో ఉన్నట్లయితే మనము తప్పక నిత్య జీవనం పొందగలం. ప్రేమను జీవితం ఎట్లు ప్రదర్శించడం, దేవుని ఎడల మనం ఎలా ప్రవర్తించడం. దేవుని ప్రేమించేవాడు పాపమును ప్రేమింపలేడు. ఇది జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నాను అనుకున్నవాడు పాపాన్ని ప్రేమింపలేడు. పాపమును ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. అందుచేత పాపమును ద్వేషించే దేవుని ప్రేమించుతాడు. అలాగా పొరుగు వారిని ఎలా ప్రేమించాలంటే శరీర రీతిగా అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకోవడం కాదు, కానీ పొరుగువాడిని రక్షణ మార్గంలో ఆత్మల భారం కలిగి ఆత్మీయమైన శక్తిని మనము పొందగలిగినప్పుడు వాడు పడిపోతుంటే మన వాడు గుంటలో పడిపోతుంటే వాడు లేవ తీసి రక్షణ మార్గంలో నడిపించుకున్న వాడే ఆ పొరుగువాడిని మనం నిజంగా రక్షింపబడే. ప్రేమ యొక్క ప్రత్యక్షతల గురించి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రేమ యొక్క ప్రత్యక్షతలు అంటే కుటుంబస్తుల ఎడల మనం ఎలా ఉండాలి. మన ప్రేమ కుటుంబస్తుల ఎడల ప్రేమతో కూడిన భద్రత కలిగి ఉంటాం. కుటుంబస్తుల ఎడల పరిశ్రమలలో మనం చూస్తూ ఉంటాం. కొన్ని పరిసర ప్రాంతాల్లో చూసినట్లయితే మంచి మర్యాదలు కలిగి మనము
పరిసర ప్రాంతాలకు వెళుతున్న మన మంచి మర్యాద కలిగి మనం ఉంటాం. స్నేహితుడు ఎలా సానుభూతి కలిగి ఉండాలి, వ్యాపారములలో నమ్మకత్వం కలిగి ఉండాలి. క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో ఆపదలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాడి పట్ల మనం ఏం చేయాలంటే కరుణ కలిగి ఉండాలి. కరుణ లేక జాలి కలిగి ఉండాలి. దేశం పట్ల మనం ఏం చేయాలంటే త్యాగం చేయాలి. ప్రపంచంలో మానవ సేవ చాలా విలువైనది. సంఘము సహోదరుల ప్రేమను మనం ప్రేమిస్తాం. వివిధ ప్రజల పట్ల వివిధ రీతిలో మనము ఎక్కువగా మన ప్రేమను చూపించడానికి ఇష్టపడుతున్నాం. ఇక్కడ నీ పొరుగువాడెవడు, నా పొరుగువాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే పొరుగువాడు అంటే ఎవరు ప్రభువా అని ప్రశ్నిస్తుంటే పొరుగువాడు వాడికి తెలియదు. ఎంతసేపు ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ వాటిని పాటిస్తూ ఉంటున్నాడు. అంటే ధ్యానం చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ఏది చెప్పాలంటే చెప్పేస్తున్నాడు శాస్త్రోపదేశం. దాన్ని బట్టి నడవలేకపోతున్నాడు. అందుకని పొరుగువాడెవడు అంటున్నాడు. తాను నీతిమంతులుగా కనపరచుకొని ఈ మాట చెప్తున్నాడు. నిజమే, మన పొరుగువాడి ఎడల ప్రేమ ఏ విధంగా కలిగి ఉన్నారు. పొరుగువాడు గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. సమీప నివాసులు మనకుంటారు. మన దగ్గరగా సమీప నివాసం వారు మన పొరుగువారు సమీపంలో ఉంటారు. మనం నివాసం చేస్తుంటాం. వారు మన పొరుగువారు అంటే కాదు. మానవుడిగా పుట్టిన ప్రతి వాడు కూడా మన పొరుగువాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. నా పక్కన ఉన్న సమీపంగా వేరే నా పొరుగువాడు అనుకోవడం చాలా తప్పది. మానవుడిగా పుట్టిన ప్రతి వాడు కూడా పొరుగువాడు. లేకపోతే మన భారతదేశస్తులే మన పొరుగువారా? కాదు. పాప స్వభావం గలవాడు ఎవడున్నా, ఏ దేశస్తుడైనా పాప స్వభావం గలవాడు ఎవడున్నాడు వాడు మనం ప్రేమించాలి. మన పొరుగువాడు ఉండాలి. లేకపోతే నా రక్త సంబంధి, నా పొరుగువాడు అనుకుంటావా? కాదు. శ్రమల్లో ఉన్న ప్రతి జీవి కూడా, ప్రతి నరుడు కూడా మన పొరుగువాడు. స్నేహితులు కావచ్చు, మన పరిచయస్తులు కావచ్చు, వారైనా మన పొరుగువారంటే కాదు. విరోధులు, పరులు వారందరూ కూడా మన పొరుగు